ఈ మహామంత్రాన్ని తీసుకోండి. దీన్ని సుమంగళి మహాయాగంలో మీరు రాణాగారి పక్కన కూర్చొని 108 సార్లు ఉచ్చరించాల్సి ఉంటుంది. దీన్ని మీరు వల్లవేయాల్సి ఉంటుంది రాణి. మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకుంటాం రాజమాత. ఈ మహల్కి ఎప్పుడైతే నేను కోడలిగా వచ్చానో ఈ మహల్ యొక్క ప్రతి సాంప్రదాయాన్ని నేను నా మనసులో ముద్రించుకున్నాను. ఇక ఈ మంత్రం నా మనసులో నిండిపోయింది. దీన్ని గుర్తు చేసుకునేందుకు నాకు ఎటువంటి పుస్తకమూ అవసరం లేదు. పదునైన కత్తి డాలు లాంటి బంధం ఈ అత్త కోడళ్ళది. ఒకప్పుడు మరొకరి డాలులా మారిపోతే మరోసారి కత్తిలా. గాయత్రికి రాజమాత అన్నీ నేర్పిస్తారు, కానీ నా పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకు. మా వేలు పట్టుకు నడక సాగించు, గమ్యం చేరుకుంటావు. అటువైపు 2 ఆటగాళ్లున్నారు, మేము ఒంటరి వారం. మేం కూడా ఉన్నాం కదా. నోరు ముయ్, నువ్వు కేవలం మా పాచికవి మాత్రమే. ఇలా అయితే కష్టమయ్యేట్టుంది. ఇప్పుడు మాకు మరిన్ని పాచికలు అవసరం పడేట్టుంది. అప్పుడే వీరిని ఓడించగలం. రా నాతో పాటు. మాకు మొదట్నుంచి అనుమానంగానే ఉంది. మన ఈ రాజమహల్లో ఇన్ని చికాకులు సృష్టిస్తున్న వారు కేవలం మీరే అన్న విషయం మా మనసు మాకెప్పుడూ చెప్తూనే ఉంది పెదరాణి అమ్మ. మీరు మాకు ఏమీ చెప్పలేదన్న విషయమే మాకు ఎంతో బాధ కలిగిస్తోంది. మీకు మీ రక్తం మీద నమ్మకం లేదా పెదరాణి అమ్మ? పెద్దరాణి అమ్మా, కనీసం మాకు ముందే చెప్పున్నా సరిపోయేది. మేమనవసరంగా ఈ జిత్తులు మరికి భయపడుతూ వచ్చాం. కానీ తనేమో మీ చేతిలో తోలిబొమ్మని తెలిసిపోయింది. మేమీ రాజ్యానికి కాబోయే రాణులం. అరవకుండా మాట్లాడు, లేదంటే మేం నీ కనుగుడ్లను పీకివేసి రాణి నుండి అణకాణిగా మార్చేయగలం. నువ్వు మా కనుగుడ్లను పెరికేస్తావా? అవును, పీకి పారేస్తాం. అరే చెయ్యి వేస్తుడు. నీ అంత తేల్చకపోతే మా పేరు రాజేశ్వరే కాదు. మీ పొగరుని ఇప్పుడే అణిచి వేస్తాం. ఏమనుకుంటున్నారు? చేసి చూపించు. ఆపండి, ఆపండి. చిన్నరాణి, ఈ పందెం మనం గెలవాలంటే రాజేశ్వరికి రాత్రికి రాత్రే సుమంగళి యాగంలో చదవబడే మంత్రం ఏదైతే ఉందో దాన్ని కంఠస్థం చేయించాలి. పెద్దరాణి అమ్మా, తనకి వాళ్ళ నాన్న పేరు కూడా సరిగా గుర్తుండదు. ఇక ఇంత పెద్ద మంత్రం ఎలా గుర్తు పెట్టుకోగలదు? మీరే నేర్పించాలి. మేమా? రేపు మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా గాయత్రిని ఓడించాలి. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆమీర్ కోట్లో మన పెత్తనం సాగాలి అనుకుంటే అందుకు రాజేశ్వరి రాణి కాక తప్పదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.